Hello guys, welcome back to another video exploring gyms in Hyderabad, episode number 3. ఇవాళ మనం బాదుర్పల్లిలో వర్చువల్ ఫిట్నెస్ అని ఒక జిమ్ ఉంటుంది. ఆ జిమ్కి అయితే పోతున్నాం. అది వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమొద్దు, ఇక్కడ నేను ఇది తాగుతున్నా, ఆల్రెడీ చూపించిన కదా. నేను వీడైతే వచ్చిన. సో గైస్, ఈ జిమ్ అయితే బాదుర్పల్లి చౌరస్తా టు మైసమ్మగూడకి వెళ్ళే దారిలో మధ్యలో ఇంకొక రూట్ అయితే ఉంటుంది. సో అక్కడైతే మనకి జిమ్ అయితే లొకేట్ అయి ఉంటుంది. మనం జిమ్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ మనకి బయోమెట్రిక్ అయితే ఉంది, బట్ ప్రజెంట్ అయితే అది ఆఫ్లో ఉంది. ఇంకా లోపల అడ్డుగా ఉండకుండా బ్యాటిల్ రోప్ని అయితే వీళ్ళు నీట్గా బయటనే ఫిక్స్ చేసుకున్నారు ఓపెన్ స్పేస్లో. ఇంకా జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ట్రైనర్ క్యాబిన్ అయితే ఉందన్నమాట. అది కూడా నీట్గా ఒక మంచి స్పేస్లో అయితే వీళ్ళైతే బిల్డ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా ఈ జిమ్లో ఎక్విప్మెంట్ పరంగా వస్తే వీళ్ళైతే ఫిట్ లైన్ అనే ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేస్తున్నారనమాట. ఈ ఫిట్ లైన్ అనే కంపెనీ వాళ్ళు ఓవర్ 15,000 ప్లస్ జిమ్స్కి అయితే ఎక్విప్మెంట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఓవర్ 156 ప్లస్ ఎక్విప్మెంట్ టైప్స్తో ప్రొవైడ్ చేశారనమాట. జిమ్లో మిషన్స్ దగ్గర డిస్టర్బెన్స్ లేకుండా వీళ్ళైతే కార్డియో కోసం సపరేట్ స్పేస్ అయితే పెట్టుకున్నారనమాట. కార్డియోనే కాదు, సైక్లింగ్ అండ్ జూంబా ట్రైనింగ్ కోసం కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చేంజింగ్ రూమ్స్ అండ్ లాకర్స్ అనమాట. ఇవైతే చాలా రేర్గా ఉంటాయి జిమ్స్లో. అండ్ ప్రతి ఒక్క రూమ్కి వీళ్ళైతే ఏసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చేసి మిషనరీ అనమాట. వీళ్ళైతే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ ఈ లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు జిమ్స్లో ఇవి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. కానీ వీళ్ళైతే మాత్రం ఒక బాక్స్లో అయితే నీట్గా వాటిని ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నారు అనమాట. అయితే డంబుల్స్ విషయానికి వస్తే 2.5 kgs నుంచి 30 kgs వరకు అన్ని టైప్స్ ఆఫ్ డంబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా రాడ్స్ కూడా జిగ్జాగ్ రాడ్ కానీ, ఒలింపిక్ రాడ్ కానీ, బార్బెల్ రాడ్ కానీ అన్ని రాడ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఓవరాల్ జిమ్ విషయానికి వస్తే జిమ్ అయితే చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉంది. ఇంకా వీళ్ళ జిమ్లో కలర్ థీమ్ అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. బెంచెస్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ బెంచెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్క్లైన్ బెంచ్, డిక్లైన్ బెంచ్ అండ్ ఫ్లాట్ బెంచ్. అది కూడా అడ్జస్టబుల్ అనమాట. మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు బెంచెస్ని. సో గైస్, ఇప్పుడైతే మనం వర్చువల్ ఫిట్నెస్లో ట్రైనర్ కమ్ డైటీషియన్ అక్కతోనైతే ఉన్నాం. సో అక్క, మీ పేరేంటక్క? నా పేరు వచ్చేసి రియా అండ్ ఐఎమ్ ట్రైనర్ కమ్ డైటీషియన్ ఇక్కడికి. సో ఇక్కడ వచ్చేసి చాలామంది వర్కౌట్ చేయడానికి వస్తూ ఉంటారు. మనకు జనరల్గా కామన్గా జిమ్కి వచ్చినప్పుడు ఏంటంటే పీపుల్ కమ్ ఫర్ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాపర్ డయట్ అనేది దానికి సపోర్టివ్గా లేకపోతే మాత్రము ఏది కూడా వర్కౌట్ అవ్వదు, రైట్? జిమ్కి వచ్చాము, సపోజ్ లైక్ వెయిట్ గెయిన్కి వచ్చాము. వెయిట్ గెయిన్కి వచ్చినప్పుడు నువ్వు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోతే కెన్ యూ పుట్ ఆన్ యువర్ వెయిట్? సరే, అలాగే వచ్చాము. లైక్ వెయిట్ లాస్కి వచ్చారు. వెయిట్ లాస్కి వచ్చినప్పుడు ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు దానికి సప్లిమెంట్స్ ఏవైతే తీసుకోవాలి, లైక్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలాంటి ఫుడ్ మీకు కరెక్ట్గా ఎవరైనా చెప్తారా? డైటీషియన్. అఫ్ కోర్స్, డైటీషియన్ ఇస్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ కెన్ గైడ్ యూ విత్ ఆల్ దీస్ థింగ్స్, అంతే కదా? సో ఇక్కడ మేము ఎలాంటి ప్రొవిజన్ ఇస్తున్నాము అని అంటే, వచ్చినప్పుడు హీల్ బి లుకింగ్ ఫర్ వెయిట్ గెయిన్, ఒక లేకపోతే వెయిట్ లాస్, లేకపోతే స్ట్రెంగ్త్ కోసం అనేది వస్తూ ఉంటారు. సో 3 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గర్ల్స్కి వచ్చినప్పుడు దే మైట్ హ్యావ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, పిసిఓడి ప్రాబ్లమ్ ఉండొచ్చు, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో అందరికీ సేమ్ డైట్ అంటూ మనం ఫాలో కానికి ఉండదు. డిఫరెంట్ డైట్స్ అంటూ ఉంటుంది. అండ్ అది ప్రాపర్గా ఫాలో అవుతూనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. వర్కౌట్ ఒకటే అనేది ఇంపార్టెంట్ అని నేను అన్నాను. యాజ్ వెల్ డైట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. 2 ఒకే దగ్గర ఉంటే కానీ మీ బాడీ అనేది సెట్ అవుతుంది. అందరు ఇట్లా అంటారు, వర్కౌట్ 25% అయితే డైట్ 75% రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ఈజ్ యాక్చువల్లీ. కానీ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ వెయిట్ గెయిన్కి వచ్చారు. వెయిట్ గెయిన్కి వచ్చినప్పుడు వర్కౌట్ చాలా తక్కువ చేసేసి ఫుడ్ బాగా ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాడు అనుకో, అప్పుడు ఏమైపోతాడు? మజిల్ గెయిన్ అవ్వదు అతనికి. ఓన్లీ థింగ్ లావ్ అయిపోతాడు, రైట్? ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ అతనికి తెలియదు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఏది తింటే మనకి మజిల్ గెయిన్ అవుతుంది, ఏది తింటే నేను గెయిన్ అవుతాను అనేది హీ డజంట్ నో. సో వెయిట్ గెయిన్ కావాలి, నాకు మజిల్ స్ట్రెయిన్ కావాలి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటే వీళ్ళు ఏం చేస్తారు, అన్ని తినేస్తే ఓకే రైట్ అని చెప్పేసి అంటారు. లైక్ జంక్ ఫుడ్ తిన్నాము, పిజ్జా, బర్గర్స్, ఆరల్స్ లైక్ ఐస్ క్రీమ్, చాక్లెట్స్, ఆరల్స్ లైక్ బిర్యానీస్, మండీస్. సో అన్నీ తినేస్తారు. అన్నీ తినేసి లైక్ వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, బట్ దర్ ఇస్ నో మజిల్. సో 2 కూడా ఈక్వల్గా ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్ 50 and 50. నువ్వు ఎంతైతే వర్కౌట్ చేస్తున్నావో దానికి తగ్గట్టుగానే డైట్ తీసుకోవాలి, అప్పుడైతేనే సెట్ అవుతుంది.
మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అక్క? ఈ డైటీషియన్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. మీకు వర్కౌట్స్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే జిమ్ చేయడం? ఎస్ ఐ డూ వర్కౌట్. నేను వర్కౌట్ చేస్తాను, నేను వర్కౌట్ చేపిస్తాను. నేను జనరల్గా లేడీస్ ట్రైనర్ని నేను, అండ్ ఈవెన్ జెంట్స్ కూడా చెప్తూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ వచ్చేసేసి డైటీషియన్ ప్లాన్స్ నేను ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ కమ్స్ టు ది జిమ్, ప్రతి ఒక్కరికి కూడా డైట్ ఉంటుంది. అంటే బేసిక్ డైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అడ్వాన్స్ డైట్ లెవెల్ వరకు మనకి వెళ్తుంది అనమాట. అండ్ అకార్డింగ్ టు దేర్ బాడీ అండ్ అకార్డింగ్ టు ద హెల్త్ ఇష్యూస్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఇట్, దాన్ని బట్టి కూడా డైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందరికీ సిమిలర్గా డైట్ అనేది ఉండదు. ఇట్ విల్ బి చేంజెస్. కొన్ని కామన్ డైట్ అనేది ఉంటుంది, వేర్ బేసిక్ లెవెల్ డైట్ అనమాట. సో వాళ్ళకి అది అలవాటు కావాలి. వెంటనే వచ్చిన వెంటనే డైట్ ఇచ్చేసేసి సడన్గా షిఫ్ట్ అవ్వాలి అంటే నో బట్ క్యాన్ షిఫ్ట్ ఇట్. సో ఇట్ విల్ టేక్ లిటిల్ టైం, వాళ్ళకి కొంచెం టైం పీరియడ్ అనేది ఉంటుంది ఆ డైట్ వరకు మారడానికి. అందుకే జనరల్ డైట్ అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ డైట్ అనమాట. మీ కింద పర్సనల్గా ఎంతమంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ? లేడీస్ కూడా ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. ఐ కాంట్ గివ్ యూ అన్ ఎగ్జాక్ట్ నెంబర్ బికాస్ అది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్ విల్ టేక్ మంత్స్ ఆల్సో. ఇట్ విల్ టేక్ 1 month లో కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద బాడీ. అందరి బాడీ సేమ్ అనేది ఉండదు. కొంతమంది ఫాస్ట్గా వెళ్ళిపోతారు, కొంతమంది స్లో రికవరీ అవుతూ ఉంటారు. ఇంకా బాడీ టైప్ మీద డిపెండ్. ఎస్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద బాడీ టైప్. కొంతమంది ఎలా అంటే 1 month or 2 months లో వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. కొంతమంది ఇట్ విల్ టేక్ 6 months ఆల్సో, స్లోగా వెళ్తూ ఉంటుంది. సో బాడీ టు బాడీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్ దట్ మీన్స్ కొంతమంది ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ కూడా డైట్ చేస్తాం మేము, ఫ్యాట్ లాస్ అవుతాం, మజిల్ గెయిన్ చేస్తాం, అది పాసిబుల్ అంటారు? ఓన్లీ ఫ్రూట్ జ్యూస్తోని అని అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మల్టిపుల్ థింగ్స్ అనేది ఉంటే కానీ మనకి ఉండదు. వెజిటేబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, లైక్ డ్రై ఫ్రూట్స్ ఉండాలి, వీట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. సో మిల్క్ ప్రోడక్ట్స్ అనేది ఉండాలి. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, కార్బ్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కలిపి ఉంటే కానీ దెన్ ఇట్ ఈస్ అ ప్రాపర్ డైట్ అనమాట. ఓన్లీ వన్ థింగ్తో మొత్తం వెయిట్ లాస్ అవ్వచ్చు, వన్ థింగ్తో మొత్తం వెయిట్ గెయిన్ అవ్వచ్చు అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో థ్యాంక్స్ అక్క, డైట్ గురించి మంచి ఒక యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడు వరకు అయితే మనం జిమ్ టూర్ అయితే చూసాం కదా. సో ఇప్పుడైతే జిమ్లో ఏమేమి క్వాలిటీస్, ఏమేమి ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయో ట్రైనర్ అన్ననే అడిగి తెలుసుకుందాం. అన్న పేరు వచ్చేసి రింకు అనమాట. సో ఇంకా క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో హాయ్ అన్న, ఇప్పుడు మన జిమ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి మన ఆడియన్స్కి కూడా చెప్పండి, ఒకసారి వ్యూవర్స్కి కూడా. ఓకే, మన జిమ్లో ఫెసిలిటీస్ ఏంటంటే ఫస్ట్ బయోమెట్రిక్, తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే లోపలికి రాయిందంటే చేంజెస్ రూమ్స్ కూడా ఉన్నాయి. చేంజెస్ రూమ్, లాకర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏసీ, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ. తర్వాత ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఏ జిమ్లలో కూడా ఎక్కువ పార్కింగ్ స్పేస్ అనేది లేదు. మన జిమ్లో అయితే పార్కింగ్ స్పేస్ అయితే ఉంది, అది ఇన్బిల్ట్, బయట కూడా కాదు, అవుట్ ఆఫ్ ది గేట్ కాకుండా ఇన్బిల్టే ఉంది పార్కింగ్. ఇప్పుడు మన జిమ్ వచ్చేసి ఎక్కడ లొకేషన్ ఒకసారి చెప్పండి, జిమ్ లొకేషన్? మన బాదరపల్లి చౌరస్తా నుంచి మైసమ్మగూడ వెళ్ళే రూట్లో ఇంకొక రూట్ వస్తుంది, రాజుగాయలతో సూరారానికి వెళ్ళే రూట్. అది నియర్ బై డబల్ బెడ్రూమ్, కేసీఆర్ డబల్ బెడ్రూమ్. ఇంకొకటి ఆపోజిట్ ఏంటంటే సౌత్ ఇండియన్ బ్యాంక్, అది మన లొకేషన్. ఇది రోడ్ నెంబర్ 3, బిల్డింగ్ నెంబర్ 3. ఇప్పుడు మన జిమ్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ వాళ్ళే ఎక్కువ వస్తారు, ఎందుకంటే మైసమ్మగూడ అంటే మొత్తం బీటెక్ కాలేజెస్ అని ఉంటాయి. ఇక్కడ వచ్చే వాళ్ళు మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉంటారు? లేదు, ఓన్లీ స్టూడెంట్స్ అయితే ఉండరు. మన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, ప్లస్ ఈ బాదరపల్లి లోకాలిటీ స్టూడెంట్స్ ఉంటారు. నాకేంటంటే స్టార్టింగ్ నుంచి సురారం, సైబానగర్, ఈవెన్ చింతల నుంచి కూడా నాకు క్లయింట్స్ వచ్చారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మనకి ఇంకోటి ఏంటంటే ఈ గల్లీ మైసమ్మ ఏరియాలోకి వెళ్ళి కూడా వస్తారు. మైసమ్మ టెక్నాలజీ నుంచి వస్తారు. ఓన్లీ మైసమ్మ కూడా ఒకటే కాదు, దూలపల్లి నుంచి మైసమ్మ కూడా అయితే మైసమ్మ కూడా వస్తూనే ఉంటుంది. ఇట్లా మనకు ఈ లొకాలిటీ ప్లస్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ ఇదంతా వస్తూనే ఉంటుంది. ఈ జిమ్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న? జిమ్ పెట్టి 2020 ఫిబ్రవరిలో ఓపెనింగ్ చేసినాము. 5 years. ఇప్పటికి 5 years అవుతుంది. ఎగ్జాక్ట్ విన్నాడు 5 years అవుతుంది. సో అన్న, ఇప్పుడు జిమ్కి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, అప్డేట్ చేయడం కానీ అట్లా?
ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత అయితే 2022లో మనం ఎక్స్టెండ్ చేసాం. ఇంకా ముందు కూడా ఎక్స్టెండ్ చేసే ప్లాన్స్ అయితే ఉన్నాయి. అట్లనే ఇంకో బ్రాంచ్ ప్లాన్ కూడా చేస్తున్నాం. ఓకే, అట్లనే నా దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో అది గైస్ వర్చ్యూ ఫిట్నెస్ గురించి. జిమ్ గురించి అయితే మొత్తం అన్ని అన్నకైతే అడిగేసినాం. మనం కూడా ఓవరాల్ జిమ్ అయితే చూసాం. జిమ్ అయితే చాలా ఎట్లా చెప్పాలంటే స్పేషియస్గా ఉంది. ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇప్పటివరకు చూసిన జిమ్స్లో మ్యాక్సిమం ఓన్లీ మెన్ ట్రైనర్స్నే చూసాను, కానీ ఇక్కడ విమెన్ ట్రైనర్ ఉన్నారు, మెన్ ట్రైనర్ ఉన్నారు అండ్ డైటీషియన్ కూడా. అక్కనే వీడియోలో మీరు ఏదైతే చూసారో ఆ అక్కనే డైటీషియన్ అండ్ ఫీమేల్కి కూడా అక్కనే ట్రైన్ చేపిస్తుంది. సో అదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకు వర్చ్యూ ఫిట్నెస్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే యూ కెన్ విజిట్ ద ఇన్స్టా పేజ్ ఐడి. అక్కడ మీకు ఫ్యాట్ టు ఫిట్ అయిన డీటెయిల్స్, వీడియోస్, క్లిప్పింగ్స్ అండ్ అప్కమింగ్ కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని డీటెయిల్స్ మీకు అందులో అప్డేటెడ్ అయి ఉంటుంది. సో యూ కెన్ గెట్ టు నో మోర్ డీటెయిల్స్ ఓవర్ దర్.